ఇద్దరు 10th క్లాస్ చదువుతున్న మైనర్ పిల్లలు వాళ్ళ ప్రిన్సిపల్ మేడంని అతి దారుణంగా 27 సార్లు పొడిచి చంపేసి ఆమె దగ్గర ఉన్న ఐఫోన్ని, ఆమె ఇంట్లో ఉన్న 2.5 లక్షల రూపాయల్ని దోచుకుని పారిపోయారు. కేవలం 15-16 సంవత్సరాల పిల్లలు ఇంత దారుణమైన క్రైమ్ చేస్తారు అని ఎవరైనా ఇమాజిన్ చేయగలరా? కానీ కాలం కంప్లీట్గా మారిపోయింది. ఈ కాలపు జెన్ ఆల్ఫాని తక్కువ అంచనా వేయకండి. వీళ్ళు మంచి విషయాల్లో చాలా ముందుంటున్నారు అండ్ ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్లో కూడా చాలా దారుణంగా ఉన్నారు. ఒకప్పుడు స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్ ఎలా ఉండేదంటే, టీచర్ని చూసి స్టూడెంట్స్ భయపడి వణికిపోయేవారు. టీచర్ కనిపించగానే భయంతో ఒక రకమైన రెస్పెక్ట్ వచ్చేది. టీచర్ ముందు నిలబడి మాట్లాడడానికి భయపడే వాళ్ళము. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి టీచర్లు అంటే ఎటువంటి భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ మినిమం రెస్పెక్ట్ కూడా ఉండట్లేదు. అండ్ ఈ కాలపు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అలాగే తయారు చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు తప్పు చేశారు అంటే ఖచ్చితంగా దానికి కారణం ఎంతో అంత తల్లిదండ్రులు కూడా అవుతారు. ఇక అసలు విషయం ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. దాని పేరు నాగార్జున గ్రామర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ స్కూల్కి ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్గా కల్లు రూపారెడ్డి గారు ఉన్నారు. ఈమె వయసు 48 సంవత్సరాలు. ఈమె ఆగస్టు 11వ తేదీన స్కూలుకు వెళ్ళి తన పనులన్నీ కంప్లీట్ చేసుకొని సాయంత్రం 5:30కి ఇంటికి వచ్చింది. కానీ పాపం ఈమెకు తెలియని విషయం ఏమిటంటే, ఈమె కోసం ఇంట్లో ఇద్దరు దుండగులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళారు అంటే, ఇంటి వెనక నుంచి కిచెన్ ద్వారా ఎంటర్ అయ్యారు. అండ్ ఈ ఇద్దరు దుండగులకు ఆ ఇంటి చుట్టుపక్కల ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయో, సీసీ కెమెరాలో కనిపించకుండా ఎలా ఉండాలో కూడా తెలుసు. అయితే రూపారెడ్డి గారు ఇంటిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆమె కాల్ మాట్లాడుతున్నారు. ఆమె వాళ్ళ చిన్నమ్మతో కాల్లో ఉన్నారు. ఆ కాల్లో ఆమె చివరిసారిగా మాట్లాడిన మాట బాబు అని. ఈమె వాళ్ళ చిన్నమ్మతో మాట్లాడుతున్నప్పుడు బాబు అనే వర్డ్ని వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈమె చివరగా పలికిన ఆ పదమే ఈమె మర్డర్ మిస్టరీని రివీల్ చేసింది. రూపారెడ్డి గారు ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే లోపల ఉన్న ఒక దుండగుడు ఈమె పైన దాడి చేయడానికి వచ్చాడు. అయితే ఈమె వాని గుర్తుపట్టింది. వాడి మాస్క్ కాస్త కిందకి జారడంతో వాని గుర్తుపట్టి బాబు అని పిలిచింది. ఆ తర్వాత ఆ దుండగుడు తన దగ్గర ఉన్న కత్తితో ఈమె పైన 27 సార్లు దాడి చేశాడు. ఆ దాడికి ఆమె తట్టుకోలేక అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోయింది. ఈమె చనిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న ఆ దుండగులు ఈమె దగ్గర ఉన్న ఐఫోన్ని, అలాగే ఇంట్లో ఉన్న 2.5 లక్షల రూపాయలు దోచుకొని ఇంటి వెనకాల ఉన్న గోడ దూకి పారిపోయారు. ఆ సమయంలో రూపారెడ్డి గారు ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. అయితే ఈమె నెక్స్ట్ డే వరకు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఈమె భర్త పక్కింటి వాళ్ళకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాంతో పక్కింటి వాళ్ళు పోలీసులను తీసుకుని ఆ ఇంటికి వెళ్తే నెక్స్ట్ డే అంటే ఆగస్టు 12న ఈమె బాడీ రక్తపు మడుగులో కనిపించింది. అక్కడ సీన్ చూస్తే క్లియర్గా ఇది ఒక సాధారణ రాబరీ కాదు, పర్సనల్ గ్రడ్జ్తో ఈమెను చంపినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా దొంగతనం చేసే వ్యక్తి ఒక పర్సన్ని 27 సార్లు పొడవాలి అనుకోడు. ఖచ్చితంగా ఏదైనా పగ ఉంటేనే అలా జరుగుతుంది. అందుకే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫోరెన్సిక్ టీం వచ్చి ఆ ప్రాంతంలో పూర్తిగా సెర్చ్ చేసి ఏవైనా ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయని ట్రై చేసింది. అండ్ మిగతా టీం సీసీ కెమెరాస్ని, అందులో ఉన్న ఫోటోస్ని చెక్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 టీంల పోలీసులు, మొత్తం 80 మంది ఈ కేసు పైన ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. 30 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న 70 సీసీ కెమెరా ఫోటేజ్ని సెర్చ్ చేశారు. ఎక్కడ కూడా ఎవరూ అనుమానంగా కనిపించలేదు. బట్ స్టిల్ పోలీసులు స్లో మోషన్లో మెల్లమెల్లగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే ఇద్దరు అనుమానంగా కనిపించారు. అలాగే పోలీసులు రూపారెడ్డి గారి కాల్ రికార్డింగ్స్ కూడా తెప్పించారు. ఆమె చివరిసారిగా పలికిన ఆ బాబు అనే మాటను అబ్జర్వేషన్లో ఉంచారు. ఎందుకంటే ఆమె మాట్లాడుతుంది, నేను మీకు ఇందాక చెప్పినట్టుగా, వాళ్ళ చిన్నమ్మతో. అలాంటప్పుడు ఆమె చివరి వర్డ్ బాబు అని ఎందుకు చెబుతుంది? పోలీసులు ఈ కేసుని యాజ్ ఏ రాబరీగా తీసుకొని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో ఇన్వెస్టిగేట్ చేశారు. ఎంత చేసినా వాళ్ళకు ఎటువంటి క్లూ లభించలేదు. అయితే చివరిగా ఆ బాబు అనే వర్డ్ మీదకి వచ్చారు. రూపారెడ్డి గారు ఆమెను చంపిన పర్సన్ని బహుశా గుర్తుపట్టి ఉంటారు. అందుకే ఆమె బాబు అని పిలిచింది. అయితే ఈమె బాబు అని ఎవరిని పిలుస్తుంది అనే కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తే ఈమె స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి ఆ స్కూల్లో ఉన్న మేల్ స్టూడెంట్స్ని బాబు అని పిలుస్తుంది అని తెలిసింది. దాంతో వెంటనే ఇన్వెస్టిగేషన్ని స్కూల్ వైపు మార్చారు. ఈమె మర్డర్ జరిగిన రోజు స్కూల్ మొత్తంలో ఎస్పెషల్లీ హై స్కూల్ పిల్లలు ఎవరెవరు రాలేదు అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేశారు.
అయితే అప్పుడే పోలీసులకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే 10th క్లాస్లో ఇద్దరు స్టూడెంట్స్ ఈమె మర్డర్ జరిగిన తర్వాత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, ఆ డబ్బుతో వాళ్ళు తమ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడం గమనించారు. మొదట్లో స్టూడెంట్స్ ఇంత దారుణంగా హత్య చేసి ఉండరు అనుకున్నారు. కానీ ఆ పిల్లల దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణం తెలుసుకోవడానికి ఇద్దరు స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి స్టేషన్కి పిలిపించారు. వాళ్ళ దగ్గర చూస్తే ఒకటి దగ్గర కొత్తగా కొన్న ఐఫోన్ కనిపించింది అండ్ ఇంకోటి దగ్గర 1,50,000 రూపాయలు లభించాయి. ఈ డబ్బు ఎక్కడిది అని అడిగితే మా పేరెంట్స్ నాకు ఇచ్చారు అని ఒక అబ్బాయి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఏ 10th క్లాస్ స్టూడెంట్స్కి పేరెంట్స్ 1,50,000 రూపాయలు జల్సా చేయమని ఇవ్వరు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆ డబ్బు పైన రక్తపు మరకలు ఉన్నాయి. వెంటనే ఆ కరెన్సీని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపిస్తే అది హ్యూమన్ బ్లడ్ అని కన్ఫర్మ్ అయింది. ఇక ఈ ఇద్దరు పిల్లలు, వీళ్ళని పిల్లలు అని పిలవడం నాకు ఇష్టం లేదు. ఈ ఇద్దరు క్రిమినల్స్ని పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తే మొత్తం నిజం చెప్పేశారు. ఇక అసలైన విషయం తెలుసుకుందాం. రూపారెడ్డి గారిని వీళ్ళు ఎందుకు చంపినట్టు. విషయం ఏమిటంటే ఈ హత్య జరిగిన ఒక 10 రోజుల ముందు ఈ రూపారెడ్డి వాళ్ళకి ఒక స్కూల్తో పాటు హాస్టల్ కూడా ఉంది. ఆ హాస్టల్లో హత్య చేసిన అబ్బాయి ఉండేవాడు. వీడు చదివేది 10th క్లాసే, కానీ జల్సాలకు బాగా అలవాటు పడ్డాడు. వీడి దగ్గర ఒక ఫోన్ ఉండేది అండ్ భారీగా డబ్బు కూడా ఉండేది. వీడు పబ్బులకు వెళ్తాడు, వీడు గోవాకు వెళ్ళి వచ్చాడు అండ్ వీడికి బైక్స్ అంటే పిచ్చి. ఒక రకంగా లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డాడు. అయితే వీడి దగ్గర డబ్బు ఉన్నదాన్ని గమనించి వీడు మిగతా పిల్లల్ని చెడగొడతాడు అనే ఉద్దేశంతో రూపారెడ్డి గారు వీని పట్టుకొని ఆఫీస్కి పిలిపించి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి మందలించింది. పద్ధతి మార్చుకోకపోతే టీసీ ఇస్తాను అని బెదిరించింది. దాంతో వీడికి అతిపెద్ద అవమానం జరిగింది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు. అందరి ముందు నన్ను ప్రిన్సిపల్ మేడం అవమానించింది అని ఆమె పైన పగ పెట్టుకున్నాడు. పైగా వీడు లగ్జరీకి అలవాటు పడ్డాడు కాబట్టి ఈజీ మనీ కోసం చూసేవాడు. వీడు యూట్యూబ్లో, చాట్ జీపీటీలో, గూగుల్లో చాలా ఈజీగా ఎక్కువ డబ్బును ఎలా సంపాదించాలి అని సెర్చ్ చేసేవాడు. అయితే ఎప్పుడైతే రూపారెడ్డి గారి పైన వీడు పగ పెట్టుకున్నాడో అప్పుడు ఈమె దగ్గర డబ్బు ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే మా దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసి ఇంట్లో దాచిపెట్టుకుంటుంది కాబట్టి వీళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తే నాకు ఎక్కువగా డబ్బు లభిస్తుంది అనుకున్నాడు. అనుకున్న వెంటనే తన ఇంకో ఫ్రెండ్తో కలిసి ప్రిన్సిపల్ వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ రూపారెడ్డి ఇల్లు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, ఈమె ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది, ఇలా ప్రతిదీ తెలుసుకున్నాడు. వీడు ఈ హత్య చేసే ముందు ఏ విధంగా హత్య చేయాలి, హత్య చేశాక ఎలా తప్పించుకోవాలి, హత్యకు వాడిన వస్తువుల్ని దొరకకుండా ఎలా దాచిపెట్టాలి, ఇలా ప్రతిదీ గూగుల్లో సెర్చ్ చేశాడు. అదే కొండమల్లి పల్లెలోని ఒక స్టోర్ దగ్గరికి వెళ్ళి కత్తి, గ్లౌజులు, ముఖానికి మాస్కులు అండ్ కనిపించకుండా ఒక రెడ్ కలర్ హుడీని కొనుక్కున్నాడు. అండ్ ఇద్దరు పక్కా ప్లాన్ ప్రకారం ఈమె పైన దాడి చేసి ఆమెను హత్య చేశారు. అయితే ఇక్కడ ఇంకో థియరీ కూడా ఉంది. అదేంటంటే ఈ ఇద్దరు పిల్లలు జల్సాలకు అలవాటు పడ్డారు కాబట్టి ప్రిన్సిపల్ మేడం ఇంట్లో డబ్బు ఉంటుంది, దాన్ని దోచుకుందామని మాత్రమే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు దోచుకుంటున్నారో అదే సమయంలో రూపారెడ్డి గారు ఇంట్లోకి వచ్చి వీళ్ళని గుర్తుపట్టింది కాబట్టి ఈమెను అలాగే వదిలేస్తే అందరికీ చెబుతుంది అనే భయంతో వీళ్ళు ఆమెను చంపేసి ఉంటారు అనే థియరీ ఉంది. కానీ నా ప్రకారం ఇది నిజం కాదు. ఎందుకంటే పర్సనల్ గ్రడ్జ్ లేకుండా ఎవరు కూడా ఒక వ్యక్తి పైన 27 సార్లు కత్తితో దాడి చేయాలి అనుకోరు. ఈ ఇద్దరు మైనర్ దుర్మార్గులు అన్ని రకాలుగా ప్లాన్ చేసి ఈమెను అంతం చేయాలి అనుకున్నారు. అంతం చేశాక ఇంట్లో ఉన్న డబ్బు అండ్ ఫోన్ పట్టుకొని గోడ దూకి పారిపోయారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి దారుణమైన క్రిమినల్ యాక్టివిటీ చేసే మైనర్లను వదిలేయాలా? ఎందుకంటే ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ కూడా వీళ్ళకు ప్రాపర్గా శిక్షలు వేయదు. మన చట్టం ప్రకారం మైనర్స్కి సరైన నాలెడ్జ్ ఉండదు. ఇలాంటి తప్పు చేస్తే భవిష్యత్తు ఏమవుతుందో అనే అవగాహన వాళ్ళలో ఉండదు అని వీళ్ళకు చిన్న చిన్న శిక్షలు విధిస్తారు. కానీ ఈ కాలంలో పిల్లలు అలా లేరు. జెన్జీ అండ్ ఆల్ఫా జనరేషన్ చాలా ఫాస్ట్గా విషయాలు నేర్చుకుంటున్నారు. వీళ్ళు మంచి విషయాల్లో చాలా వేగంగా ముందుకు వెళ్తున్నారు. కానీ కొంతమంది ఈ క్రిమినల్ యాక్టివిటీస్లో కూడా అంతే వేగంగా డేంజరస్గా మారుతున్నారు. అందుకే ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అండ్ టీచర్స్ అందరికీ చెప్తున్నాను, దయచేసి మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ సొంత పిల్లల్ని కూడా అంత ఈజీగా నమ్మకండి. మీరు మీ పిల్లల పైన ఎంత నమ్మకం పెట్టుకున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు,
ఆన్లైన్లో ఎవరితో టచ్లో ఉన్నారు, ఇలా ప్రతిదీ గమనిస్తూ ఉండండి. సొంత తల్లిదండ్రుల్ని అతి దారుణంగా అంతం చేస్తున్న రోజులు ఇవి. టీచర్లను వీళ్ళు వదిలేస్తారు అని ఎలా అనుకుంటాం? అని వీడియో చూస్తున్న టీచర్లకు చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా ఉండండి. పిల్లలే కదా, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అనుకోకండి. ఇంతటి దారుణమైన హత్యను చేసిన వీళ్లను చట్టం ఎలా శిక్షిస్తే బాగుంటుంది? వీళ్లను శిక్షించడమే కాదు, మిగతా పిల్లలు కూడా ఇలాంటి దారిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? తల్లిదండ్రులు ఏం చేయాలి? గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? సోషల్ మీడియా కారణంగానే పిల్లలు ఈ విధంగా మారుతున్నారా? సోషల్ మీడియా మంచి కంటే చెడే ఎక్కువగా చేస్తుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.